Hi guys, welcome to Perseverance Software Training Institute. I am Sai Charan. Alright, సో ఈ సిరీస్ ఆఫ్ డాకర్లో ఇప్పుడు చాలా క్రూషియల్ కాన్సెప్ట్ చూడబోతున్నాం, అది పోర్ట్ మ్యాపింగ్. ఆల్రైట్, సో దీనికి ఒక రిక్వైర్డ్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఆల్రైట్, సో బేసికలీ వాట్ ఈస్ మెన్ బై పోర్ట్ మ్యాపింగ్? పోర్ట్స్ అంటే ఏమనేసి చూస్తాం. సో అది అర్థమైతే ఇది ఈజీగా అర్థమైంది. సో బేసిక్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ముంబైలో మన సర్వర్ ఉంది. బేసికల్గా మన డాకర్ సర్వరే చూస్తే ఈ సర్వర్ ముంబైలోనే ఉంది. మీరు లొకేషన్ చూడండి, ముంబై, ఇక్కడే ఈ సర్వర్ హోస్ట్ అయింది. ఇప్పుడు నేను రైట్ ఓకే, ఇప్పుడు ఈ సర్వర్కి నేను తిరుపతి నుంచి ఐఎమ్ యూజింగ్ మై ల్యాప్టాప్, నేను కనెక్ట్ అవుతున్నా కదా. కనెక్ట్ అయితే అవుతుంది ఎలా అంటే ఒక మీడియం ద్వారా. ఆ మీడియంస్ని వీ కాల్ యాజ్ ప్రోటోకాల్స్. ఓకే, ఈ ప్రోటోకాల్స్ని ఇప్పుడు లైనెక్స్, ఇప్పుడు ఈ సిస్టమ్ అనేది లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది కాబట్టి యా, సో లైనక్స్కి ఎస్ఎస్హెచ్ ఇస్ అ ప్రోటోకాల్ అనమాట. సో ఇక్కడి నుంచి వెళ్తాం, దట్ ఈజ్ ఓకే. ఇప్పుడు ఒక హౌస్కి వెళ్తాం, లాక్ వేసి ఉంటే ఎంటర్ అవ్వలేం. అలాగే ఇప్పుడు ఇది ఒక హౌస్ అనుకోండి, ఇక్కడ డోర్స్ ఉంటాయి. ఈ డోర్స్ అన్లాక్ చేస్తే మనల్ని అలో చేస్తారు, లోపలికి వెళ్ళొచ్చు, అంతేనా? ఫైన్. ఇదే కాన్సెప్ట్ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ సర్వర్ ఉంది. ఈ లైనక్స్ సర్వర్కి బయట నుంచి కనెక్షన్ వస్తుంది. ఇక్కడ బ్లాక్ చేస్తే ఈ కనెక్షన్ అలో చేయబడదు. సో దీన్ని అలో చేయాలి. సో ఈ ఎలాగైతే డోర్స్ ఉన్నాయి అలాగా మనము బేసికల్గా డిజిటల్ వరల్డ్లో దీన్ని పోర్ట్స్ అంటాం. పోర్ట్స్ అంటే ఏంటంటే విచ్ ఇస్ నథింగ్ బట్ రిక్వైర్డ్. ప్రతి అప్లికేషన్కి కరెస్పాండింగ్ పోర్ట్ అనేది ఉంటుంది. ఆ పోర్ట్ అలో చేస్తే, ఆ పోర్ట్ ఓపెన్ చేస్తే, అంటే ఓపెన్ అంటే డోర్స్ ఓపెన్ లాగా ఓపెన్ చేస్తేనే మనం లోపలికి వెళ్ళి సర్వర్తో మాట్లాడగలం. ఓకే, సో ఇప్పుడు ఈ లైనక్స్ మిషన్ కాబట్టి లైనక్స్ మిషన్తో ఈ పోర్ట్ కూడా అలో చేసిన తర్వాత ఐ మీన్ ఓకే, లెట్స్ టాక్ అబౌట్ ఎస్ఎస్హెచ్ నౌ, రైట్? కరెక్ట్. సో ఫస్ట్ మీడియం చూస్తే ఎస్ఎస్హెచ్. ఆల్ రైట్, ఈ ఎస్ఎస్హెచ్ ఇస్ నథింగ్ బట్ ప్రోటోకాల్. ఈ ప్రోటోకాల్ ద్వారా కనెక్షన్ ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు ఈ పోర్ట్ అనేది ఇక్కడ ఎస్ఎస్హెచ్కి వచ్చేసి 22 అనమాట బేసిక్గా. ఆల్ రైట్, సో ఈ 22ని అలో చేయాలి. ఓకే, ఇది ఈ సర్వర్కి ఇన్కమింగ్ కనెక్షన్. ఆల్ రైట్, అంతేనా? అండ్ ఈ సర్వర్ నుంచి బయట ఎక్కడైనా ఇనిషియేట్ అయ్యి వెళ్తే అది అవుట్ గోయింగ్. ఈ సర్వర్కి బయట నుంచి వస్తుంది కాబట్టి అది ఇన్కమింగ్ అనమాట. ఓకే, ఫైన్. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు లాజిక్ ఇక్కడ ఏమి అంటే, ఆల్రైట్, ఎస్ఎస్హెచ్ ఇక్కడ సోర్స్ అనేది ఎవరో ట్రై చేస్తున్న లాగిన్ అయ్యేదానికి లైనక్స్ సర్వర్ ముంబైలో ఉంది. మీడియం ఎస్ఎస్హెచ్ ఉంది. ఇక్కడ పోర్ట్ ఖచ్చితంగా 22 అనేది అలో చేయబడ్డాలి. ఓకే, ఇలా చేస్తే ఇది ఆ పోర్ట్ ద్వారా వెళ్ళి కనెక్షన్ అనేది జరుగుతుంది, ఐ మీన్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇన్ కేస్ ఇదే కేసు విండోస్లో తీసుకుందాం. విండోస్లో ఈ మీడియం వచ్చి, అంటే ఆ ప్రోటోకాల్ వచ్చి ఆర్డిపి. ఆల్రైట్, సో ఆర్డిపి అంటే రిమోట్ డెస్క్టాప్ ప్రోటోకాల్. అండ్ దీనికి 3389 అనేది పోర్ట్స్. ఇవన్నీ స్టాండర్డ్స్ అనమాట, ఈ పోర్ట్ నెంబర్స్. ఆల్రైట్, సో రిక్వైర్డ్ ప్రోటోకాల్, రిక్వైర్డ్ సాఫ్ట్వేర్స్కి, ప్రతి ఒక్క సాఫ్ట్వేర్కి కూడా, అంటే ఎనీథింగ్, ఎనీ అప్లికేషన్, ఎనీథింగ్ మనం మాట్లాడాలంటే పోర్ట్స్ ఉంటాయి. ఆల్రైట్, సో 3389 ఇస్ ఎ పోర్ట్. నా అంటే ఇది విండోస్ సర్వర్ అయితే ఆర్డిపి ఇస్ ద ప్రోటోకాల్ అండ్ 3389 ఇస్ ఎ పోర్ట్. ఇలాగ మనకి 65,535 పోర్ట్స్ ఉన్నాయన్నమాట. ఓకే, టోటల్. ఆల్రైట్, ఓకే, 65,535 పోర్ట్స్ ఉన్నాయి. అంటే లెక్కకి ఏంటి మీకు చెప్పాలంటే 0 to 65, అరే 1 సెకండ్, యా, సో 0 to 6,5,5,3,5 ఇది టోటల్ నెంబర్ ఆఫ్ పోర్ట్స్. ఆ పోర్ట్ రేంజెస్లోనే ఇవన్నీ వస్తాయి. ఓకే, ఆల్ రైట్, ఫైన్. సో ఇలాగా ఇప్పుడు ఇన్ ద సేమ్ వే ఇప్పుడు మన డాకర్ సర్వర్ చూస్తే, మన డాకర్ సర్వర్ మీద మీరు చూడండి, ఇక్కడ ఇది డాకర్ హోస్ట్. ఇక్కడ మనకి 3 కంటైనర్స్ ఉన్నాయి, కంటైనర్ 1, కంటైనర్ 2, కంటైనర్ 3. అవునా? ఆల్ రైట్, ఇప్పుడు ఏమవుతుంది మనకి బయట నుంచి, ఇది మన లైనక్స్ సర్వరే. లైనక్స్ సర్వర్లో డాకర్ హోస్ట్ ఉంటుంది. నేను లైనక్స్ సర్వర్తో మాట్లాడాలంటే నాకు ప్రోటోకాల్ ఎస్ఎస్హెచ్ కావాలి, మీడియం ఎస్ఎస్హెచ్. కానీ నేను లైనక్స్ మీద డాకర్ అనే ప్లాట్ఫామ్ మీద క్రియేట్ చేయబడింది కంటైనర్ 1 అనేది కంటైనర్ 1తో మాట్లాడాలనుకుంటున్నాను. ఓకే, కన్సిడర్. ఓకే, జెంకిన్స్ అనే ఒక అప్లికేషన్ ఉంది, మీరు విని ఉంటారు. ఇట్స్ ఏ సిఐ టూల్. ఓకే, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ టూల్ డెవాప్స్ సూట్లో. ఆల్రైట్, సో ఈ జెంకిన్స్ అనే అప్లికేషన్ నేను C1 అనే కంటైనర్లో, మేబీ C2లో కూడా, మేబీ C3లో కూడా వాడతా, లేదు డిఫరెంట్ కంటైనర్స్ కూడా వాడచ్చు. సో జెంకిన్స్ డిఫాల్ట్గా
యూటిలైజ్ చేసే ఒక పోర్ట్ వచ్చేసి 8080 అనమాట. సో ఇక్కడ 808080808080 త్రీ డిఫరెంట్ పోర్ట్స్, త్రీ డిఫరెంట్ కంటైనర్స్ మీద అవైలబుల్లో ఉన్నాయి. ద థింగ్ ఈజ్ ఎప్పుడు కూడా చూడండి, ఇప్పుడు మనకి ఇది సర్వర్. సో ఈ సర్వర్ని దాటి లోపలికి రావాలి కనెక్షన్. ఓకే, అర్థమవుతుందా? సో ఇక్కడ ఆ కేసులో ఈ కంటైనర్తో కమ్యూనికేట్ అవ్వాలంటే ఇక్కడ సర్వర్ లెవెల్లో, అంటే సర్వర్ లెవెల్లో ఒక పోర్ట్ని దాటి లోపలికి వస్తే ఇక్కడ ఈ కంటైనర్తో మాట్లాడతాం. ఇక్కడ కూడా ఇట్లా దాటి లోపలికి వస్తే ఈ కంటైనర్తో, ఇలా దాటి లోపలికి వస్తే ఈ కంటైనర్. సో ఇలాంటి ఇంప్లిమెంటేషన్ చేయాలంటే మనకి డాకర్ ఇచ్చిన ఒక ఆప్షన్, నాట్ ఆప్షన్, ఒక మెథడ్, రైట్? అది ఏంటి అంటే పోర్ట్ మ్యాపింగ్. అంటే ఏమంటున్నామంటే ఇక్కడ దీన్ని కంటైనర్ లెవెల్ పోర్ట్ అంటాం. అంటే కంటైనర్ లెవెల్లో ఉండేది మనకి సర్వర్ని దాటే రావాలి కాబట్టి మనకి సర్వర్ లెవెల్ పోర్ట్స్ ఖచ్చితంగా డిఫైన్ చేయబడి ఉండాలి. ఓకే, ఒక బ్యూటిఫుల్ అడ్వాంటేజ్ ఏంటి, కంటైనర్స్ ఐసోలేటెడ్ అని మాట్లాడుకున్నాం కాబట్టి టూ డిఫరెంట్ కంటైనర్స్ ఒకే పోర్ట్ మీద కూడా రన్ అవ్వచ్చు, ఇబ్బంది లేదు. ఇక్కడ చూడండి, నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు ఇదే సర్వర్ మీద ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆల్రైట్ 80, ఓకే 1 సెకండ్, ఇక్కడ అనుకోండి 8084 అనేది వాడుతున్నాం. అదే ఒక కనెక్షన్ ఇక్కడికి ట్రై చేస్తుంది. ఓకే, 8084 అనేది ఒక పోర్టే ఉంటుంది. అంటే ఒక సాఫ్ట్వేర్ 8084 మీద కాన్ఫిగర్ చేస్తుంటే అక్కడికి యూనో ఆ పర్టికులర్ సాఫ్ట్వేర్కి 8084 బ్లాక్ అయిపోతుంది. ఇంకొక సాఫ్ట్వేర్ మళ్ళీ అదే 8084 వాడితే ఆల్రైట్ మనకి ఇష్యూ ఏంటి, ఇక్కడ ఆల్రెడీ సర్వర్ లెవెల్లో 8084 అనేది బ్లాక్ అయిపోయింది. సో మళ్ళీ ఇంకో అప్లికేషన్, ఇంకో సాఫ్ట్వేర్ అదే పోర్ట్ వాడితే అట్లా పనిచేయదు కదా. ఎందుకు ఒకే సింగిల్ పోర్ట్ మీద 2 అప్లికేషన్స్ కల్లో చేయలేం, ఆల్రైట్? అట్లా వర్కౌట్ కాదు, ఆల్రైట్? ఇప్పుడు ఇక్కడ 8081 అనేది ఒకటి ఉంది. ఈ కనెక్షన్ లోపల పోతే మేబీ C1ని రీచ్ అవుతామని చెప్తాం. C2 కూడా 8081 వాడింది అనుకోండి, ఎక్కడ నేను చెప్పడం సర్వర్ లెవెల్లో కష్టం. ఓకే, సో మీకు ఇంకా క్లారిటీ ఇస్తాను, వెయిట్, రైట్? లెట్ మీ గో టు హియర్, ఆల్రైట్? సో ఫైన్, సో దిస్ ఈజ్ అవర్ సర్వర్. ఇక్కడ ఒక సాఫ్ట్వేర్ ఉంది, ఆ సాఫ్ట్వేర్ వచ్చేసి మేబీ 8081 అనేది వాడుతుంది అనుకున్నాం పోర్ట్. ఓకే, మళ్ళీ ఇక్కడ ఇంకో సాఫ్ట్వేర్ ఉంది, ఆ సాఫ్ట్వేర్ కూడా 8081 వాడుతుంది. సో మన కనెక్షన్ వచ్చినప్పుడు ఒక అప్లికేషన్కి ఆల్రెడీ ఒక అప్లికేషన్ కోసం ఈ పోర్టు సర్వర్ లెవెల్లో బ్లాక్ అయిపోయింది. ఇప్పుడు ఒక పోర్టే ఉంటుంది కదా ఆ నెంబర్తో ఆ సర్వర్లో. సో ఇంకో అప్లికేషన్ మనం రన్ చేయలేం. కానీ కంటైనర్స్ మీరు చూడండి, డిఫరెంట్ కంటైనర్స్ ఐసోలేటెడ్గా ఉంటాయి కాబట్టి డిఫరెంట్ కంటైనర్స్ మేబీ సేమ్ పోర్ట్స్ వాడిన ఎనీథింగ్, రైట్? డిఫరెంట్ అప్లికేషన్స్ ఆర్ సేమ్ అప్లికేషన్స్ని మనం ఈజీగా డిప్లాయ్ చేసి వదిలేయచ్చు. సో దట్, బట్ ద థింగ్ ఈజ్ మనము ఇక్కడ ఏం గమనించాలంటే వీటిని అన్నిటిని వీ కాల్ యాజ్ కంటైనర్ లెవెల్ పోర్ట్స్ డెఫినెట్లీ. ఎందుకంటే కంటైనర్ లెవెల్లో ఉంటాయి, ఇవి సర్వర్ లెవెల్ పోర్ట్స్ ఎందుకంటే సర్వర్ లెవెల్లో బ్లాక్ అవుతాయి. సో ఇదే పోర్ట్ మ్యాపింగ్. ఏ పోర్ట్ని దాటుకొని మీ కంటైనర్ లోపల మీ అప్లికేషన్ ఏ పోర్ట్ వాడుతుందో అక్కడికి రావాలి చెప్పండి అని జెంకిన్స్ మనల్ని అడుగుతుంది. సో ఇక్కడ ఇప్పుడు సో డాకర్ రన్ ఇది -p అనమాట, ఆల్రైట్? 2 హైఫన్స్ p. సో ఫస్ట్ వచ్చేసి సర్వర్ లెవెల్ పోర్ట్. ఓకే, సో అంటే దీని అర్థం ఏంటంటే 8080 వచ్చేసి సర్వర్ లెవెల్లో ఉంటుంది. ఇది నా సర్వర్, ఆల్రైట్? సర్వర్ని దాటి ఇప్పుడు 8080 మేబీ ఒక కంటైనర్ మళ్ళీ ఇక్కడ కూడా 8080 మీద అవైలబుల్ ఉంటే ఇలాంటి సెటప్కి, ఇలాంటి అప్లికేషన్ సెటప్కి మీరు కనుక కనెక్ట్ అవ్వాలంటే సర్వర్ లెవెల్ ఒక పోర్టు, కంటైనర్ లెవెల్ ఒక పోర్టు ఖచ్చితంగా ఇవ్వాల్సి వస్తుంది, ఆల్రైట్? అలా ఇస్తే కెన్ టాక్ టు ద సాఫ్ట్వేర్. ఓకే, ఇప్పుడు మనం చూడొచ్చు దాన్ని. ఓకే ఫైన్. సో నౌ సో డాకర్ రన్ -p p for port mapping 8080. ఇది సర్వర్ లెవెల్ పోర్ట్, ఇది కంటైనర్ లెవెల్ పోర్ట్ అండ్ -f నేమ్. సో జెంకిన్స్ అనేది ఏంటి అంటే మన కంటైనర్ నేమ్, మీరు నచ్చింది ఇవ్వచ్చు. ఇది ఇమేజ్ అనమాట. ఓకే, ఆల్రైట్ ఫైన్. ఆల్రైట్, నేను ఈ కమాండ్లో ఒక ట్రిక్కీ థింగ్ పెట్టాను, మీరు గమనిస్తే ఐ విల్ వెయిట్ ఫర్ కపుల్ ఆఫ్ సెకండ్స్. ఓకే, ఓకే ఏం లేదు, అక్కడ కూడా మనకి ఇక్కడ క్యాపిటల్ J ఉంది, రైట్?
ఇక్కడ స్మాల్ జే ఉంది. ఓకే, మనకి రెండు స్మాల్ జేనే ఇవ్వాలి. అలా ఉంటేనే ఇమేజ్ వర్క్ అవుతుంది. ఓకేనా, మీకు ఎర్రర్ రావచ్చు ఇలాగే టైప్ చేస్తే. ఓకే, ఎందుకు పెట్టానంటే జస్ట్ కీన్ అబ్జర్వ్. ఆల్ రైట్, be keen on what you are executing, guys. All right, fine. Okay, let's do this now. Let me go to server. Let's refresh. Connection exit అయిపోయింది. Alright, so root గా లాగిన్ అయ్యి క్లియర్ ఇద్దాం. సో docker ps ఆల్రైట్, ఫైన్. సో మేబీ మన క్లారిటీ కోసం దీన్ని రిమూవ్ చేసేద్దాం. సో డాకర్ rm-f వెబ్ కదా. ఆల్రైట్, ఇలా ఇస్తే ఫోర్స్ఫుల్లీ దిస్ పర్టికులర్ కంటైనర్ రిమూవ్ అయిపోతుంది అనమాట. ఓకే, ఆల్రైట్, నో క్లియర్. సో నౌ docker run-p 8080:8080 అని ఇస్తుంది. ఓకే, సో ఇక్కడ ఏమంటే ఒక లాజిక్ మీరు చూడాలి. 3 డిఫరెంట్ కంటైనర్స్ ఒకే పోర్ట్ వాడినా పర్లేదు. అంటే దీని అర్థం ఒకే పోర్ట్ మీద కంటైనర్ లెవెల్లో ఎన్ని అప్లికేషన్స్ అయినా వాడుకోవచ్చు. కానీ హోస్ట్ లెవెల్లో రిక్వైర్డ్ పోర్ట్ మ్యాపింగ్ అనేది జరగాలి. అంటే ఏమంటే ఇప్పుడు ఏమి 8081 ని వీ షుడ్ మ్యాప్ టు 8080. అంటే ఇలాగా, అంటే ఇక్కడ ఎట్లా అవుతుందంటే 8081:8080 అవుతుంది. మళ్ళీ సెకండ్ కంటైనర్కి 8082:8080 అవుతుంది. అలాగా థర్డ్కి అవుతుంది. అలా మ్యాప్ చేస్తే రిక్వైర్డ్ కనెక్షన్ రిక్వైర్డ్ కంటైనర్కి రీచ్ అవుతుంది అనమాట. ఓకే, ఫైన్. ఆల్రైట్, సో నా 8080:8080 దీని అర్థం ఏంటి అంటే జెంకిన్స్ యాక్చువల్గా 8080 మీద ఎక్స్పోజ్ అయి ఉంటుంది. నేను మన సర్వర్ లెవెల్లో కూడా 8080 అని ఎక్స్పోజ్ చేస్తున్నాను. ఓకే, ఫైన్. నా హైఫన్ నేమ్ జెంకిన్స్ స్పేస్ jenkins/jenkins. ఓకే, సో డిటాచ్డ్ మోడ్లో రన్ చేస్తాం దీన్ని. ఓకే, సో -b. ఓకే, ఎంటర్. ఫైన్. సి జెంకిన్స్ లేదు ఈ పర్టికులర్ ఇమేజ్ కాబట్టి ఇట్ ఇస్ డిప్లాయింగ్. ఆల్ రైట్, ఫైన్. ఇప్పుడు లెట్ ఇట్ డిప్లాయ్. సో ఈ గ్యాప్లో యాక్చువల్గా ఏం జరుగుతుందంటే మనకి కనుక ఒక సర్వర్ లోపల యూజువల్లీ కూడా ఒక సాఫ్ట్వేర్ ఉంది. ఆ సాఫ్ట్వేర్ ఒక పర్టికులర్ పోర్ట్ మీద అంటే మేబీ 8080 మీద ఎక్స్పోజ్ అయింటే ఎలా వర్కౌట్ అవుతుందంటే ఈ సర్వర్కి ఐపీ ఉంటుంది కదా. ఎలా ఈ సాఫ్ట్వేర్తో మనం మాట్లాడాలి ఈ సాఫ్ట్వేర్తో అంటే ఐపీ అడ్రస్ ఆఫ్ అవర్ సర్వర్. ఆల్ రైట్, సో మన సర్వర్ ఐపీ అడ్రస్ ఏంటి తీసుకొని కోలన్ ఇచ్చి ఆ అప్లికేషన్ అవైలబుల్ ఉండే పోర్ట్ ఇవ్వాలి. ఇది అనమాట దీని అర్థం ఏంది. ఆల్ రైట్, ఈ పర్టికులర్ ఐపీకి వెళ్ళండి. ఓకే, దీనికి వెళ్ళి దాంట్లో ఈ పర్టికులర్ పోర్ట్ మీద ఏ అప్లికేషన్ ఉందో దానికి కనెక్ట్ అవ్వండి అని చెప్తున్నాం. ఆల్ రైట్, సో దట్స్ ఇట్ అనమాట. ఓకే, సో లెట్స్ డూ దిస్. ఇది అయిపోయింటుంది ఈ పార్టీకి. డిప్లాయ్ అయిపోయింది. ఓకే, సో నౌ ఇఫ్ యూ క్లియర్ డాకర్ ఓకే పిఎస్, సో డెఫినెట్లీ అప్ 52 సెకండ్స్. ఇప్పుడు చూడండి జెంకిన్స్ అనే ఇమేజ్ వచ్చిందనమాట. ఓకే, ఇవి కొన్ని ఇమేజ్కి 50,000 పోర్ట్ అనేది ఏజెంట్ కనెక్టివిటీ లాగా బ్లాక్ అవుతుంది. అది వచ్చి మనకి జెంకిన్స్ కాన్సెప్ట్ చూస్తే జెంకిన్స్ టెక్నాలజీ బేస్డ్ ఇమేజ్ కాబట్టి దాంట్లో మాస్టర్ స్లేవ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. దానికి అంటే స్లేవ్స్కి వాడే పోర్ట్ అనమాట. కైండ్ ఆఫ్ దట్. ఆల్ రైట్, సో ఓకే, ఫైన్. నౌ గైస్, సో వాట్ హ్యాపెన్స్ ఇస్ నౌ అవర్ జెంకిన్స్ కంటైనర్ ఇస్ అవైలబుల్ కదా, అప్ అండ్ రన్నింగ్. సో ఇప్పుడు ఏం చేస్తామంటే దీనికి జెంకిన్స్ అప్లికేషన్ ఇస్ అ గ్రాఫికల్ అప్లికేషన్, రైట్? గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ద్వారా మనం మాట్లాడచ్చు దాన్ని. ఓకే, ఆల్ రైట్. సో నౌ ఎలా ఓపెన్ చేయాలి? ఇది మన సర్వర్. సో దీన్ని కాపీ చేసుకొని ఓకే ఇక్కడ పేస్ట్ చేసి కోలన్ అన్నా కదా, కోలన్ ఇచ్చి ఇప్పుడు మనం పోర్ట్ మ్యాపింగ్లో ఏం కమాండ్ ఇచ్చింది ఇక్కడే కూడా చూడొచ్చు, లేదా మీ కమాండ్ చూడండి ఈజీగా. సో ఇది సర్వర్ లెవెల్ పోర్ట్, ఇది కంటైనర్ లెవెల్ పోర్ట్. మీరు కంటైనర్ లెవెల్ పోర్ట్ ఇవ్వకూడదు, సర్వర్ లెవెల్ పోర్టే ఇవ్వాలి. సో 8080 ఇచ్చి ఎంటర్ ఇవ్వాలి. ఇలా ఇస్తే కనెక్షన్ రొటేట్ అవుతుంది. అంటే మన ఇక్కడ ల్యాప్టాప్ నుంచి ఈ అప్లికేషన్ ఎక్కడుంది? ఓకే, ఈ సర్వర్లో. అందుకని ఆ సర్వర్ ఐపీ ఇచ్చాం. సో ఆ ఐపీ ఇచ్చాం కాబట్టి ఆ సర్వర్కి వెళ్ళి ఆల్ రైట్ ఆ సర్వర్లో 8080 మీద ఏముందో అది అవైలబుల్లో ఉండే అప్లికేషన్ని చూపిస్తుంది. ఓకే, ఏం చెప్తున్నామంటే ది సైట్ క్యాన్ బి రీచ్డ్ అని చెప్తున్నాం. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను
మనకి ఈ పోర్ట్స్ అని ఉంటాయి. పోర్ట్స్ని ఐ మీన్ ఇట్స్ అన్ ఇన్కమింగ్ కనెక్షన్ ఫర్ ద సర్వర్ కదా. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, సో ఈ పర్టికులర్ సర్వర్ ఉంది, అక్కడ 8080 పోర్ట్ ఉంది. ఈ పోర్ట్ ఇన్కమింగ్ అలో చేస్తేనే ఈ పోర్ట్ ద్వారా ఆ సర్వర్ మీద ఆ ఒక దాన్ని రూల్స్ అంటాం, నెట్వర్క్ రూల్స్. ఓకే, సో బాగా అర్థం చేసుకోండి. ఇది మన సర్వర్, ఇది మన పోర్ట్ 8080ది. ఈ సర్వర్ మీద ఈ 8080 పోర్ట్ మీద ఎవరైనా కనెక్ట్ అవ్వాలని చూస్తే అలో చేయండి అని చెప్తే ఇట్ విల్ దిస్ విల్ వర్క్ అనమాట. ఓకే, సో ఫైన్. సో మనం ఏం చేస్తామంటే దాన్ని ఎలా చేయాలంటే గో టు సర్వర్ అండ్ పుల్ డౌన్. సో పుల్ డౌన్ చేసి సెక్యూరిటీకి వెళ్ళి, ఆల్ రైట్. సో ఇన్బౌండ్ అంటే ఇన్కమింగ్, అవుట్ బౌండ్ అంటే అవుట్ గోయింగ్. వెళ్ళి ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్స్ ఉంటాయి, సెలెక్ట్ ఇట్. ఓకే ఫైన్. సో యా, దీన్ని పుల్ డౌన్ చేసి ఎడిట్ ఇన్బౌండ్ రూల్స్, ఆల్ రైట్. సో ఇక్కడ ఎస్ఎస్హెచ్ ఆల్రెడీ ఉంది, అందుకే మనం కనెక్ట్ అవ్వగలుగుతున్నాం 22 ద్వారా. ఆల్ రైట్. సో యాడ్ రూల్ కస్టమ్ టీసీపీ అండ్ ఈ పోర్ట్ రేంజ్ వచ్చి 8080 ఇవ్వాలి. ఓకే ఫైన్. మీ సర్వర్ లెవెల్ పోర్ట్ ఇచ్చి ఇక్కడ సోర్స్ అని ఉంది కదా, ఇక్కడ ఎనీవేర్ ఇవ్వండి, అంటే ఎక్కడి నుంచి అయినా కనెక్ట్ అయ్యే విధంగా గ్లోబ్లో సేవ్ రూల్స్. ఆల్ రైట్, ఇలా ఇచ్చి నవ్ ఇఫ్ యూ రిఫ్రెష్ దిస్, యా ఇప్పుడు అలో చేస్తున్నాం కాబట్టి సి జెంకిన్స్ అనే సాఫ్ట్వేర్ రన్ అవుతుంది. ఆల్ రైట్. ఓకే ఫైన్ గైస్. సో ఇది పోర్ట్ మ్యాపింగ్. సో యా, వర్క్ ఆన్ ఇట్. థ్యాంక్ యూ.